హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తున్న అభిరుచి ఈ రోజు కూడా కొత్త కొత్త వెరైటీస్తో మీ ముందుకు రాబోతుంది. ముందుగా రాజుగారు గుమ్మగుమ్మలో ఏ వంట చేయబోతున్నారో తెలుసుకుందామా? హలో రాజు గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రోజు మీరు చేసే వంటలు చాలా చాలా బాగుంటాయి. నేను రోజు చూస్తాను, ట్రై చేస్తూ ఉంటాను కూడా. కానీ ఈ రోజు డైరెక్ట్ గా నాకు ఈ అవకాశం వచ్చింది. మీ చేతి వంట దగ్గరుండి చూసి తినే అవకాశం వచ్చింది. చాలా బాగా చేయాలండి ఈ రోజు మీరు. తప్పకుండా, అంటే రెగ్యులర్ గా చేసినట్టే చేస్తాను. అంటే జస్ట్ ఇన్ని రోజులు మీరు చూసాను, ఇప్పుడు రుచి చూడబోతున్నాను. ఓకే, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం గుమ్మగుమ్మల్లో? ఫస్ట్ ఈ రోజు ఒక రైస్ ఐటమ్ మీకు నేను టేస్ట్ చూపిస్తాను. ఓకే, ఆనపకాయ పుట్నాల పొడి రైస్ అండి. ఆనపకాయ పుట్నాల పొడి రైస్. ఎస్, కొంచెం వెరైటీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆనపకాయ ముక్కలు తగులుతూ. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే రైస్ పుట్నాల పొడి, కొంచెం లైట్ గా వాటికి కొన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఓకే, అయితే నేను రెడీగా ఉన్నా తినడానికి. రెడీ చేయాలి. ఓకే అండి, ఆనపకాయ పుట్నాల పొడి రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఆనపకాయ పుట్నాల పొడి రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 2 కప్పులు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు, రెడీ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను బాస్మతి రైస్ ఉడికిచ్చేసి అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఈజీ మెథడ్ లో నేను చూపిస్తున్నాను. సో ముందు మనం ఒక పొడి రెడీ చేసుకుందాం. ఓకే, సో నూనె లేకుండా డ్రైగానే ఎండుమిరపకాయలు, సో వీటితో పాటు కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర. సో కొంచెం మనకు దూరగా వేగాలి. సో వేయించుకోవాలి మనం. సో పుట్నాల పప్పు మనం ఆల్రెడీ అది వేయించిందే కాబట్టి సో మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ తిరిగేం వేయించట్లేదండి. పుట్నాల పప్పు వేయించారు. సో ఇది ఆల్రెడీ వేయించిందే మనకి ఇలా వస్తుంది కదా. సో కాబట్టి మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. దాన్ని డైరెక్ట్ గా మిక్సీ చేసేయచ్చు. డైరెక్ట్ మిక్సీ పట్టేసి. సో వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే, దీంట్లోనే పుట్నాల పప్పు, కొద్దిగా చింతపండు. చింతపండు అంటే నానబెట్టిన అవసరం లేదండి? అక్కర్లేదు, అంటే ఇక్కడ మనం పొడి చేస్తున్నాం కదండి. సో నానబెట్టేస్తే మనకు మళ్ళీ ముద్దలా అవుతుంది. ఓకే ఓకే. అలాగే సరిపడా ఉప్పు. ఓకే, సో దీన్ని మిక్సీ పట్టేసి మనం పొడి రెడీ చేసుకోవాలి. పొడి రెడీ అయిపోయింది మనకి. సో పొడి రెడీ. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇదే ప్యాన్ లో పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా ఆయిల్. సో దీంట్లో పోపు దినుసులు రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం పప్పులో పోపు ఉంటే కొంచెం బాగుంటుంది. అవునవునండి, తింటూ ఉంటే మధ్యలో క్రంచీ క్రంచీకి తగులుతూ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు సో కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను నేను. మంచిది కదా హెల్త్ కి. టేస్ట్ కూడా మంచి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకుండా టేస్ట్ కూడా మంచిగా, మంచి ఫ్లేవర్ ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు వేస్తే. అలాగే పచ్చిమిరపకాయలు. సో ఆల్రెడీ మనం పౌడర్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, పౌడర్లో ఎండుమిర్చి వేసాం. ఎండుమిర్చి వేసాం కదా, సో అది కూడా మనకు కొంచెం కారం ఇస్తుంది. కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇంగువ, ఓకే. సో దీని తర్వాత ఆనపకాయ ముక్కలు, సరిపడా ఉప్పు. సో అక్కడ పౌడర్లో వేస్తున్నాం, ఇక్కడ రైస్ తర్వాత ఈ ఆనపకాయ ముక్కలకు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా పసుపు.
సో ఈ ముక్కలు కొంచెం మనకు వేగాలండి. ఓకే. సో ఈ ముక్కలు వేగిన తర్వాత మనం రైస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. సో కొంచెం వేగాలి మనం. ఓకే అండి, ఈ ముక్కలన్నీ వేగేలోపు మనం ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మం సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి అంటే వారానికి ఒకసారి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొబ్బరి నూనె, అలాగే పెరుగు, ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి చర్మం అంతా కూడా మృదువుగా, సున్నితంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి రాజు గారు, వేగిపోయినాయండి? వేగిపోయాయండి. మంచి స్మెల్ వస్తుంది, ఆనపకాయ వాసన. పోపు అలాగే దీంట్లో మనం కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం. అవునవును, అన్ని కలిసి స్మెల్ చాలా వస్తుంది. మనకి వేగిపోయింది కదండి. ఓకేనండి, ఉడికిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం రైస్, అలాగే పౌడర్, పుట్నాల పొడి. పుట్నాల పొడి అంటే ఇది ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటారా? మనకి ఎంత సరిపడా అంత వేసుకో, సరిపడా అంతే. మనకి ఎంత తినగలిగితే అంత, అంటే మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో చూసి అంతే మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఏదైనా మనకు ఫుడ్లో కొంచెం ఓవర్ అయినా తినలేం అసలు. అవునవును. ఇంకా వేరే వెజిటబుల్తో కూడా ట్రై చేయొచ్చు దీన్ని. అన్ని రకాల వెజిటబుల్స్తో అలాగే ఆకుకూరలతో కూడా మనం ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు రైస్ కలర్ మొత్తం మారిపోయింది కదా, పౌడర్ వేసిన తర్వాత టోటల్గా టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది మనకి. ఓకే. సో దీంట్లోనే కొంచెం మనం నువ్వులు యాడ్ చేసుకున్నా కొంచెం ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, లేదా అప్పుడప్పుడు కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకున్నా ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే. వావ్, ఆనపకాయ పుట్నాల పొడి రైస్ రెడీ అండి. ఓకే అండి, ఆనపకాయ పుట్నాల పొడి రైస్ రెడీ అయిపోయింది. చాలా వేడివేడిగా, చాలా కలర్ఫుల్ గా, చాలా బాగుంది. దీన్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను. కానీ దానికంటే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనపకాయ పుట్నాల పొడి రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పుట్నాల పప్పు, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పెట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ఆనపకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, పుట్నాల పొడి వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆనపకాయ పుట్నాల పొడి రైస్ రెడీ. వావ్, వేడి వేడిగా ఆనపకాయ పుట్నాల పొడి రైస్ రెడీగా ఉంది. ఇంకెందుకు రాజుగారు లేట్, తిందాం రండి. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయండి రైస్ ఐటమ్స్ అన్ని కూడా. చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. yes, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వెరీ నైస్. ఆనపకాయ, నాకు వెల్లుల్లిపాయ వచ్చింది, ఆ పుట్టాల పొడి ఫ్లేవర్ చాలా కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, చాలా చాలా సూపర్ గా వచ్చింది. చాలా బాగుంది నిజంగా. ఈ రైస్ మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగా ఎంజాయ్ చేయగలం. కొంచెం చల్లబడితే మళ్ళీ అది కూడా కొంచెం చప్పగా అయిపోతుంది. సో కానీ అన్ని బాగా కుదిరి చాలా బాగుందండి. బాగా బ్లెండ్ అయిపోయింది. నాకు ఈ రోజు చాలా మంచి ఫుడ్ నాకు తినిపించారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఆనపకాయ పుట్నాల పొడి రైస్, చాలా చాలా బాగుందండి. నేను టేస్ట్ చేశాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మెరిసే జుట్టు మీ సొంతం అవ్వాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎగ్ వైట్ కి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలుపుకుని జుట్టుకంతా పట్టించుకుని ఒక 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు, మళ్ళీ పరిచయం చేసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? వెంకట పద్మజ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? దిల్సుఖ్ నగర్, సైదాబాద్ కాలనీ. ఓకే, మీరు ఏ వంట చేయబోతున్నారు ఈరోజు? తెలగపిండి, తోటకూర, వేపుడు. తెలగపిండి, తోటకూర, వేపుడు. పప్పు. ఓకే అండి. మీ పేరండి? పావని అండి.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్ నుంచి. మీరే వంట చేయబోతున్నారు ఈరోజు? మునగాకు పచ్చడి. మునగాకు పచ్చడి. ఓకే అండి, ఈరోజు మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వంట చేయబోతున్నారు? తను చేస్తాను. మీరు చేస్తున్నారా? నేను చేస్తాను. ఓకే, తోటకూర తెలగపిండి వేపుడు. ఓకే ఓకే అండి, మన వెంకట పద్మజ గారు తోటకూర తెలగపిండి వేపుడు చేయడానికి రెడీ అయిపోయారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? తోటకూర తెలగపిండి వేపుడుకి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. పద్మజ గారు వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువ వేస్తాం. ఎక్కువే వేయాలి, ఎందుకంటే తోటకూర కొంచెం టేస్ట్ ఉండదు. ఓకే, అందుకని తాలింపుతో కొంచెం కవర్ చేసుకోవచ్చు. మీరు ఈ వంటలన్నీ రెగ్యులర్ గా చేస్తారా? ఇది ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇంట్లో? ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారా? లేదు, ఇంట్లో చేస్తూ ఉంటాను. అవునండి, హెల్త్ మంచిదని. ఆకుకూర హెల్త్ మంచిది. తెలగపిండి కూడా బోన్స్ కి మంచిది. ఓకే, మీరు అంటే హోమ్ మేకరా, ఏదైనా జాబ్ చేస్తున్నారా? మ్యూజిక్ టీచర్. మ్యూజిక్ టీచర్. మ్యూజిక్ వావ్. అంటే మా కోసం ఏదైనా పాట పాడతారా ఇప్పుడు? పాడతాను డెఫినెట్ గా. పోపు చిట్పట్లాడుతుంది. పచ్చిమిర్చి వేయాలి ఇందులో. ఓకే, ఎండుమిర్చి కూడా. ఆనియన్స్ వేయాలి. ఓకే, ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ కూడా. శనగపప్పు నానబెట్టారండి? నానబెట్టాను. ఓకే, శనగపప్పు కూడా వేయాలి. ఇంకా ఇందులో వెల్లుల్లిపాయలు వేయాలండి. బాగా ఎక్కువ, అంటే ఒక 5-6 దాకా వేసుకోవాలి. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. 2 పాపలు. ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే, టీకేఆర్ కాలేజ్లో చదువుతుంది. చిన్న పాప 10th. ఓకే. సో ఇంట్లో కూడా మీరు వంట చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటాను. మేడం గారు అంటే శోభరాజ్ మేడం దగ్గరికి వస్తూ ఉంటాను. మేడం గారు స్టూడెంట్ని. ఓకే, అన్నమయ్యపురంలో ఉంటారు మేడం. అక్కడ క్లాసెస్కి వెళ్ళి వస్తూ ఉంటాను మధ్య మధ్యలో. అవునా? ఓకే ఓకే. తర్వాత ఈ తోటకూర కూడా వేసి ఓకే కలుపుకోవాలి. ఓకే, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరిద్దరు ఏదైనా మీ ఇద్దరు రిలేటివ్సా? స్టూడెంట్ దగ్గర సంగీతం మేడం దగ్గర మీరు స్టూడెంట్. వావ్. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఓకే, పసుపు చిటికేడు అండి. ఓకే ఓకే. వాటర్ కావాలి? కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. అంటే తోటకూర ఉడుకుతూ కొంచెం లైట్గా ఓకే, పచ్చివాసన పోతుంది. ఓకే ఓకే అండి, దీని మీద మూత పెట్టేద్దాము. కొంచెం మగ్గుతూ ఉంటుంది. మీరు నా కోసం ఒక మంచి పాట పాడేసేయండి. ఓకే, పాడండి. అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అప్పసము మాకే కలడన్నమయ్యా, అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అప్పసము మాకే కలడన్నమయ్యా, అప్పని వర ప్రసాది అన్నమయ్యా. అందమైన రామానుజ ఆచార్య మతమును అందుకొని నిలచినాడు అన్నమయ్యా, అందమైన రామానుజ ఆచార్య మతమును అందుకొని నిలచినాడు అన్నమయ్యా, విందువలే మాకు శ్రీ వెంకటనాథునిచ్చే విందువ
అన్నమయ్యా. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు రోజు వాచ్ చేస్తాను మీ టీటీవీ అభిరుచి. నేను అందులో చూసి హెల్త్ కాన్షియస్ గా కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది చూద్దాం. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు తెలగపిండి యాడ్ చేయాలి. ఓకే, అంటే ఎక్కువ వేయకూడదు, మనకి సరిపడానే వేసుకోవాలి. ఎందుకంటే వెగట్ వస్తుందంట, తెలగపిండి ఎక్కువ వాడితే అది టేస్ట్ కొంచెం వెగటు వస్తుందండి. తినలేరేమో ఎక్కువ వేసి. తెలగపిండి యాడ్ చేయగానే కూర పొడి పొడిలాడుతూ వస్తుంది. అవునవునండి. కరివేపాకు కూడా కరివేపాకు పోపులో కాకుండా ఇట్లా వేస్తే కరివేపాకు ఫ్లేవర్ కూరకు పడుతుంది. కొత్తిమీర అయిపోయింది. బాగుందండి చూడ్డానికి. ఓకే పద్మజ గారు, చూసారు కదండి తోటకూర తెలగపిండి వేపుడు. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఓకే, దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం. పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. తర్వాత తోటకూర, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై తెలగపిండి, కరివేపాకు వేసి బాగా కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తోటకూర తెలగపిండి వేపుడు రెడీ. రాజు గారు, తోటకూర తెలగపిండి వేపుడు రెడీగా ఉంది. టేస్ట్ చేద్దామా మరి? తప్పకుండా. సో కాంబినేషన్ కూడా ఏంటంటే శనగపప్పు తీసుకున్నారు కదా, అవును, చాలా బాగా కాంబినేషన్ ఉంటుంది ఇది. చాలా బాగుందండి. శనగపప్పు కాంబినేషన్ ఎంతో బాగుంటుంది. అంటే జనరల్ గా ఇలా చేసుకుంటూ ఉంటారు తోటకూర శనగపప్పు. దాంట్లో తెలగపిండి యాడ్ చేయడం కరెక్ట్ గా యాడ్ చేశారు. అంటే ఎక్కువ తక్కువ కాకుండా మీరు చెప్పారు కదా, కొంచెం ఏమాత్రం కొంచెం ఎక్కువైనా ఒక రకమైన కొంచెం ఒగరు వస్తుంది. అవునండి, సో చాలా బాగా చేశారు. చాలా బాగుంది పద్మజ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒకప్పుడైతే ఇత్తడి పాత్రల్ని విరివిగా వాడేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్లని, గాజు ఐటమ్స్ అని ఎక్కువగా వాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇత్తడివే ఎక్కువ వాడడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇత్తడి పాత్రలు శుభ్రపరచుకోవడం ఎలా? కాస్త మురికి పట్టినట్లుగా మరకలుగా ఉంటాయి కదా అనుకుంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. మందారాకులు, ఉప్పు కలుపుకుని ఇత్తడి పాత్రలను కనుక తోముకున్నట్లయితే ఈ మరకలన్నీ కూడా పోయి శుభ్రంగా కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, పద్మజ గారు చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు పావని గారు ఏం చేయబోతున్నారు అడుగుదామా? పావని గారు, మునగాకు పచ్చడి అండి. అవునా? మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. పావని గారు, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. జీలకర్ర వేయించుకోవాలండి. ఓకే, ఈ ప్రాసెస్ లో మొత్తం ఫ్రై అయినా దాన్ని ఫ్రై చేసుకోవాలి. విడివిడిగా చేయించాలి, విడివిడిగా వేయించి పెట్టుకోవాలి, ఆయిల్ లేకుండా. ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకోవాలి. జీలకర్ర తీసేద్దామండి. ఫ్రై అయిపోయిందండి. ఓకే, నువ్వులు వేయించాలండి. ఈ 2 ఐటమ్స్ పర్వాలేదు, సరిపోతుందండి. ఓకే, ఆయిల్లో ఏమైనా వేయించాల్సినవి ఉన్నాయా? ఇంకా ఇదొకటైతే ఆయిల్ వేయించాలి. అయిపోయింది. 1 సెకండ్ టైం పడుతుందండి, పెద్దగా పడుతుంది. నువ్వులండి, నువ్వులు వేయించుకోవాలి. ఓకే, సో మీరు హౌస్ వైఫా? మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు. ఏం చదువుతున్నారండి? బాబు యూఎస్ అండి. ఓకే, ఎంఎస్ చేయడానికి. ఓకే, పాప డిగ్రీ బిఏ కంప్లీట్ అయిపోయింది. చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. చాలా పెద్ద పిల్లలు ఉన్నారు మీకు. వేగిపోయిందండి ఇది? వేగిపోయిందండి, తీసి పక్కన. ఓకే, అంటే మీ హాబీస్ కూడా సింగింగ్ ఏనా, ఇంకేమైనా ఉందా?
ఇది టీవీలో అభిరుచి చూస్తానండి. ఓకే, చూసి అన్ని కొత్త కొత్త ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. సక్సెస్ అయ్యారా? చాగంటి ప్రవచనం మార్నింగ్ వింటానండి. ఏంటండి? చాగంటి గారి ప్రవచనాలు వింటాను. ఓ, కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంట్లో వంటలన్నీ. తీయడానికి తను ఉంటాను. ఓకే, నెక్స్ట్ టైం వేయించాలి. కొత్తిమీర, పుదీనా అది కూడా ఫ్రై చేయాలా? ఫస్ట్ ఎల్లిపాయలండి. ఓకే, పుదీనానండి. పుదీనా, మునగాకండి. ఏంటండి? మునగాకు. మునగాకు. ఓకే, సాల్ట్ ఇందులోనే కొంచెం వేసేస్తారా? సాల్ట్ వేస్తానండి మగ్గడానికి, తొందరగా మగ్గుతుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తానండి. ఓకే, ఇందులో మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, పుదీనా, ఎల్లుల్లిపాయ అన్నీ వేసి వేయిస్తున్నారు. ఇంకా మగ్గాలండి అది? మగ్గాలండి. ఓకే, ఇది మనకి మగ్గిపోయిందండి మొత్తం. ఇది మగ్గిందండి. కొంచెం చింతపండు వేయించుకోవాలి సపరేట్గా. ఇది తీసేసి చింతపండు వేయించాలా? ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయమంటారా మళ్ళీ? కొంచెం ఆయిల్, చింతపండు వేసుకోవాలండి. ఓకే, జస్ట్ దాన్ని తడిపి వేస్తే సరిపోతుంది. కడిగి వేస్తే నానబెట్టక్కర్లేదు. చింతపండు ఎందుకు వేయిస్తున్నారండి? నేను కొత్తగా చూస్తున్నాను. తొందరగా ఉడికిపోయి మనకి మిక్సీ జార్ టేస్ట్ వస్తుందండి. అంటే యాక్చువల్గా నానబెడతారు కదా? పాడవదు. ఓకే, ఇలా నానబెట్టకుండా సరే పాడవదు, తొందరగా నిలువ ఉంటుంది. నిలువ. ఓకే అండి, చింతపండు వేసిపోయినట్టుంది కదా? తీసేస్తాం. ఓకే, చాలా ప్రాసెస్ కనిపిస్తుంది మీరు చేస్తుంటే. కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేయించాలా? అంతేనా? డైరెక్ట్ వేసేసాలా? ఓకే, నువ్వులు పొడి, జీలకర్ర, నువ్వులు, జీలకర్ర. ఓకే, మునగాకు వేయించింది, మునగాకు అన్ని. ఓకే, కొంచెం ఉప్పు. ఆల్రెడీ దాంట్లో మునగాకులో వేసారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. పచ్చిమిర్చి. ఇందులో మిక్సీ పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అదంతా మిక్సీ మిక్సీ. ఓకే, సరిపోయిందండి? సరిపోయిందండి. ఇందులో వేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ఓకే, తాలింపు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయమంటారా పోపుకి? ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్. పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, ముందు కొంచెం శనగపప్పు వేసుకున్నాం, తొందరగా వేగదు కదా? ఓకే, కొంచెం ఆవాలు వేసుకున్నాం. ఓకే, జీలకర్ర. ఓకే, ఎండుమిరపకాయ అండి. ఓకే అండి, కరివేపాకు, పసుపు. ఓకే, తీసేసుకుంటేనా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. తాలింపు కూడా వేసేసారు, మంచి స్మెల్ వచ్చేస్తుంది. కలిపేసి చూడడానికి చాలా చాలా బాగుందండి. కొంచెం కొత్తిమీర పైన వేసి నేను గార్నిషింగ్ చేశానండి. అవునా? రాజుగారి చూసి ఏంటండి దీని పేరు ఏంటండి? చేసా దోసకాయతో బాస్కెట్ విత్ స్వీట్ కార్న్. బాగుందండి. రాజుగారు చూసారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎలా చేస్తున్నారు? చాలా బాగుందండి.
మునగాకు చట్నీ రెడీ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, పావని గారు మన కోసం మునగాకు పచ్చడి రెడీ చేశారు. అలాగే దోసకాయతో బాస్కెట్ కూడా తీసుకొచ్చారండి. చాలా బాగుంది కదా. అలాగే టేస్ట్ చేయాలని ఉంది చట్నీని. చాలా హెల్దీ ఫుడ్, తొందరగా టేస్ట్ చేసేస్తాను. కానీ దానికంటే ముందు ఇది ఎలా తయారు చేసుకోనో చూద్దామా. మునగాకు పచ్చడి తయారు చేసే విధానం: జీలకర్ర, నువ్వులు విడివిడిగా నూనె లేకుండా వేయించి పక్కనుంచాలి. నూనెతో పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ జార్ లో తీసుకోవాలి. అదే పాన్ లో వెల్లుల్లి రెబ్బలు, పుదీనా, మునగాకు, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. పాన్ లో కొంచెం నూనె వేసి చింతపండు వేసి మగ్గనివ్వాలి. దీన్ని మిక్సీ జారులోకి తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన నువ్వులు, జీలకర్ర, మునగాకు మిశ్రమం, ఉప్పు, వేయించిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో వేసి పోపు పెట్టుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు పచ్చడి రెడీ. ఓకే అండి, ఇప్పుడు రాజుగారు మునగాకు పచ్చడి టేస్ట్ చేద్దామా? ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా. అవునండి, అన్ని కొత్తిమీర, పుదీనా. చాలా టేస్టీగా ఉంది. ఎస్, పోపుని ఎంజాయ్ చాలా చేస్తున్నారు. వచ్చింది. చాలా చాలా బాగుందండి. పచ్చళ్ళలో మెయిన్ గా అది కూడా మనం పోపు పోపు వేసింది, పోపు వేయకుండా ఆ డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. చాలా మంచి టేస్ట్ గా ఉంది. చాలా బాగుంది, పుల్ల పుల్లగా ఉంది. ఆ మునగాకు టేస్ట్ కూడా వగరుగా లేకుండా. సో అంటే మిగతా ఆకుకూరలు కూడా వేశారు కదా, చాలా సో దానివల్ల కలిసి కవర్ చాలా చేశారు. బాగుంది. చాలా చాలా Yes, ఇలాంటి తినబెట్టాలి అంటే డైరెక్ట్ మీరు ఇప్పుడు దాంట్లో పిల్లలకు పెట్టారనుకుంటే దాంట్లో మీరు ఏం వేసారని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం అసలు కుదరదు. కాబట్టి ఇలా హెల్తీ ఫుడ్ ను ఈ మెథడ్ లో మనం పెట్టేసేయచ్చు. బాగుందండి, ఐడియా బాగుంది. సో అలాగే టేస్ట్ కూడా బాగుంది. సో బేసిక్ ఇద్దరు కూడా డిష్లు చాలా సూపర్, చాలా బాగుంది. నిజంగా చాలా కష్టంగానే ఉంది నాకైతే జడ్జిమెంట్ చేయడం. ఓకే, రిజల్ట్ అండి, ఇద్దరు చాలా బాగా చేశారు. మంచి మంచి డిష్లు, అలాగే హెల్దీగా ఉన్నాయి. ఇద్దరు కూడా హెల్దీ. తెలగపిండి ఒకటి, అలాగే మీరు తీసుకున్న మునగాకు చాలా బాగుంది. సో కొంచెం బెటర్గా కొంచెం మునగాకు. ఓకే, సో కొద్దిగా అండి అంతే. కంగ్రాట్స్ పావని గారు. అభిరుచి నుంచి కళాంజలి వారు ఈ గిఫ్ట్ వచ్చారు మీకు. కంగ్రాట్స్. ఓకే అండి, అభిరుచి వారి దగ్గర నుంచి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి. వెల్కమ్ అండి. మోస్ట్ వెల్కమ్ అండి. చూసారు కదండి, ఈ రోజు వంటలు చాలా చాలా బాగా చేశారు. అలాగే మీరు కూడా అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలి అంటే మాకు ఒక SMS చేయండి. SMS ఎలా చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన రకరకాల డెకరేటివ్ ఐటమ్స్, డ్రెస్సింగ్ మిర్రర్స్, టీవీలు ఇలాంటివన్నీ కూడా ఖరీదైనవి కొంటూ ఉంటాం. కానీ చిన్నపాటి దుమ్ము పడినా కూడా అక్కడ మరకలు కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిని ఎలా శుభ్రం చేయాలి అంటే ఒక కాటన్ బట్టలో కొద్దిగా వెనిగర్ వేసుకుని తడి చేసుకుని టీవీ స్క్రీన్ కానీ, డ్రెస్సింగ్ మిర్రర్ కానీ, ఇంకా అద్దాలు కానీ ఏవైనా కనుక తుడుచుకున్నట్లయితే ఆ మరకలు, డస్ట్ అంతా కూడా శుభ్రంగా పోతుంది. ఈరోజు జస్ట్ మినిట్ లో మన ఆర్టిస్ట్ నవీన గారు వచ్చి ఒక మంచి వంటను మీకు పరిచయం చేయబోతున్నారు. అది చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన. అభిరుచిలో లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటారా? ఎస్, చెప్తున్నాను, వినండి. అవే కొబ్బరి కజ్జికాయలు. ఇంట్రెస్టింగ్గా ఉందా? కజ్జికాయలు మనందరం వినే ఉంటాం కదా, మరి కొబ్బరి కజ్జికాయలు ఏంటి? కజ్జికాయలోనే కొబ్బరి వేస్తామని అనుకుంటున్నారా? అంత ఈజీగా చేస్తే నేను ఎందుకు చెప్పండి. మంచి టేస్టీ వెరైటీ రెసిపీ చూడాలనుకుంటున్నారా? అంతకంటే ముందు కొబ్బరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, యాలుకల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొబ్బరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని నేను మీకు చూపిస్తా. ఎస్, డో అండి. మంచిగా పిండి ప్లస్ కొద్దిగా ఆయిల్, టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను ఆల్రెడీ పిండిని తడిపి పెట్టుకున్నాను. ఇలా నేను చేసుకున్నట్టుగా మీరు కూడా 2 గంటలు తడిపి పెట్టుకోండి, తర్వాత వాడండి. మైదా పిండి వాడండి నేను, మీరు కూడా మైదా పిండి వాడండి. లేదు మీకు గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు.
మైదా పిండితో టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి నేను మైదా వాడుకున్నాను. సో మరి ఇప్పుడు దీంట్లో కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకుందాం. కొబ్బరి తురుము ముందుగా మన స్టఫింగ్కి కావాల్సినంత బెల్లం తురుము, బాగా టేస్టీగా అంటే బాగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇది ఉప్మా రవ్వ, మీ టేస్ట్కి తగినట్టు యాలకుల పొడి. ఇందులో మనం కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వాడదాం. ఇప్పుడు చిన్నటి పూరీలు చేసుకుందాం. ఇలా పూరీలాగా చేసుకొని స్టఫింగ్ పెడదాం. జనరల్గా డీప్ ఫ్రై ఐటమ్స్ని మనం పండగలకో పబ్బాలకో తప్ప వాడం. అందుకే ఈరోజు పండగలకి స్పెషల్గా వండుకునే కజ్జికాయల్ని చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఒక పూరీ చేసా, ఇంకో పూరీ కూడా చేద్దాం. ఇలా రుబ్బుతున్నప్పుడు నాకు ఎందుకు ఒక టిప్ చెప్పాలనిపిస్తుంది. మీ అందరికీ ఫ్లాక్స్ సీడ్స్ గురించి తెలుసా? యాక్చువల్లీ ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఇప్పుడు చాలామందికి తెలియవు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, సన్నగా అవ్వాలి అనుకుంటున్నారు, లేదా కొలెస్ట్రాల్స్ లెవెల్స్కి రావాలి అనుకుంటున్నారు, అప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని రోజు ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని తింటే హ్యాపీగా మీరు అనుకుంటున్న వెయిట్లోకి మీరు వస్తారండి. అసలు ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? అవేనండి అవిసె గింజలు. పాత రోజుల్లో బాగా వాడేవారు, మళ్ళీ ఇప్పుడు పాతవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయి కాబట్టి అవిసె గింజల్లోకి మళ్ళీ మనం వచ్చేసాం అనమాట. ఏంటి ఈ షేపు ఇలాగే నేర్పింది అంటారు కదా, తెలుసండి, నాకు తెలుసు. కాకపోతే ఏ షేప్ వచ్చినా మేనేజ్ చేయడానికి ఇది ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చిన షేప్స్లో చేసేస్తుంటాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో మన పూరీలను పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసిన స్టఫింగ్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు చక్కగా ప్రెస్ చేద్దాం. ఏ ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. ఏంటి నా దగ్గర ప్రెషర్ లేదనుకుంటున్నారా? శుభ్రంగా చేతితో కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే మా మమ్మీ చేతితోనే చేసేది. యా ఇలా చక్కగా షేప్ వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. మాటల్లో పడి చెప్పలేదు, నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను, అంటే ఆయిల్ వేడెక్కుతుంది. సో మీరు కూడా ముందుగా ఇలా పెట్టుకున్నారనుకోండి బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది మనకి. ఇలా చక్కగా ప్రెస్ చేసుకొని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మన కజ్జికాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఏదైనా స్పెషల్ వంటకం చేయాలనుకోండి, షో టైంలోనే చూడాలి, షోని మిస్ అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తుంటారు, యూట్యూబ్లో మళ్ళీ దాన్ని రివర్స్ చేసి చూసుకొని దాని తగ్గట్టుగా హ్యాపీగా చేసుకుంటుంటారు కదా. సో ఇప్పుడంతా మన టీవీ ఎంత ఫేమస్ అయిందో యూట్యూబ్ కూడా అంతే ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్లో అన్ని పనులు చేసేసుకుంటున్నాం. అందుకే నేను కూడా యూట్యూబ్లో కొత్త షో స్టార్ట్ చేశాను, అది నా పేరు మీద. సో మన సినిమా సెలబ్రిటీస్ గురించి అందరికీ తెలుసు, వాళ్ళ ఇంటర్వ్యూలు బోల్డ్ అంత పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. బట్ మన టీవీ వాళ్ళు ఏమైనా తక్కువ చెప్పండి? సో వాళ్ళేం తక్కువ కాదు కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ గురించి మీకు అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తారు, నా షో చూడండి. వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను కొత్త షో. మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ నవీనా ద అల్టిమేట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మన టీవీ సెలబ్రిటీస్ అందరూ, టాప్ స్టార్స్ దగ్గర నుంచి అందరూ కూడా అందులో నాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నేను పోస్ట్ చేస్తున్నాను, ఎవ్రీ ఫ్రైడే పోస్ట్ చేస్తుంటాను. మీరు చూస్తూ అవి ఎలా ఉన్నాయో కమెంట్ కూడా చేయండి. సో ఆల్మోస్ట్ చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్పూన్, సో
చక్కని వేడి వేడి క్రంచీ క్రంచీ టేస్టీ టేస్టీ కొబ్బరి కజ్జికాయలు. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానాన్ని మరోసారి చూసేయండి. కొబ్బరి కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె, తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఎండు కొబ్బరి పొడి, బెల్లం తురుము, ఉప్మా రవ్వ, యాలుకల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని పూరిల్లా ఒత్తుకోవాలి. దీని మధ్యలో కొబ్బరి మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి కజ్జికాయలు రెడీ. సో కొబ్బరి కజ్జికాయలు తయారీ విధానాన్ని చూసేశారు కదా. మరి ఇప్పుడు నేను చేసిన కొబ్బరి కజ్జికాయల్ని టేస్ట్ చేసేస్తాను. చాలా బాగున్నాయండి. చక్కగా ఇలాచీ ఫ్లేవర్ వస్తూ లోపల నాకు తెలియకుండా నేను బెల్లం కరెక్ట్గా వేసేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఇంట్లో ట్రై చేసి చెప్పండి నేను చేసిన కొబ్బరి కజ్జికాయలు ఎలా ఉన్నాయో. సో ఈరోజు నేను చేసిన రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకో ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. ఓకే అండి, ఈ రోజు సెలబ్ స్పెషల్ నవీన గారు చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు మనకు రాజు గారు కార్వెన్ చూపించబోతున్నారు. ఏం చేయబోతున్నారు రాజు గారు ఈరోజు? సొరకాయతో చేస్తానండి. సొరకాయ. మన డైనింగ్ టేబుల్ మీద స్పూన్స్ అండ్ ఫోక్స్ హోల్డర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అవునా? వావ్. సో ముందుగా బాటంలో జిగ్జాగ్. వావ్. స్కిన్తో ఉంటే మనకు కొంచెం అది బాగా కనిపిస్తుందండి. ఓకే ఓకే. సో అలాగే పైన కూడా సేమ్ లైన్స్ వేస్తున్నాను. ఓకే. ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం క్రాస్గా వేస్తున్నాను. ఓ, అలా ఎలా తిరిగిపోతుందండి చెయ్యి? సో రెగ్యులర్ ప్రాక్టీస్ కదా. సొరకాయ పుట్టే మొత్తం దాన్ని స్ట్రక్చర్ మార్చేశారు. సో ఒక చిన్నగా స్వాన్ షేప్లో వేస్తున్నాను. ఓకే. ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ మనం కూర్చున్న వైపు ఈ డిజైన్ పెట్టుకొని మిగతాదంతా మనకు నచ్చిన ఇంకా ఏదైనా వేరే డిజైన్స్ మనం వేసేసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీని సైడ్లోంచి మనం ఇలా స్కిన్ మనం పీల్ చేసి తీసేస్తే మధ్యలో మనకు ఆ డిజైన్ అలా ఉండిపోతుంది. క్లియర్గా తెలుస్తుంది. ఎస్ అండి. సో ఇంకా ఎక్కువగా రావాలనుకుంటే 2 లేదా 3 వైపులో కూడా మనం కావాల్సిన డిజైన్స్ వేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇక్కడ కొంచెం జిగ్జాగ్. సో పార్ట్ని మనం కావాల్సిన అందుబాటులో ఉన్న అంటే మనకి ఆ స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఓకే. దాని సైజ్ అనేది ముందుగా చూస్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ ఉంటే బాగుంటుంది దానికి తగ్గట్టుగా ఈ సొరకాయ పీస్ తీసేసుకొని ఓకే. రెడీ చేసుకోవచ్చండి. ఓకే. సో మనకు కావాల్సినప్పుడు ఇదంతా కూడా మనం స్కూప్ చేసేసుకొని ఓకే. కొంచెం చేస్తున్నాను నేను. సో ఇలా హలోగా వస్తుంది. సో ఇది మనకు ఒక హోల్డర్లా వచ్చేసింది. సో దాంట్లో Very స్పూన్స్ nice. కానీ ఫోక్స్ కానీ ఇలా పెట్టేసి మనం సర్వ్ చేసుకోవాలి. వావ్. వావ్. ఓకే. సో కార్వింగ్ రెడీ. చూసారుగా, కార్వింగ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. చూస్తుంటే అసలు సొరకాయ అని మర్చిపోతారండి ఎవరన్నా, అలా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా బాగుంది. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. స్ఫోటకం మచ్చలున్న వాళ్ళు గోరింటాకును బాగా నూరుకుని
అరికాళ్లకు పట్టీలాగా వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మచ్చలు కంట్లోకి రాకుండా ఉంటాయి. ఓకే అండి, ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, వీటిలో పోషక విలువలు ఎలా ఉన్నాయో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆనపకాయ పుట్నాల పొడి రైస్ ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ డిష్ కావాలి, లో క్యాలరీ కావాలి, మాకు బార్డర్ లైన్ షుగర్ ఉందనో లేకపోతే డయాబెటీస్ వచ్చేసిందో అలాంటి వాళ్ళకు కూడా మ్యాచ్ అవ్వాలి, ఇలాంటి ఒక రెసిపీ కావాలంటే ఈ ఆనపకాయ పుట్నాల పొడి రైస్ సూపర్బ్ అండి అసలు. సో ఇందులో ఆనపకాయ అంటే సొరకాయ పుట్నాల పొడి. సొరకాయలో ఉన్న పోషక విలువలు రాబోయే సమ్మర్ సీజన్కి చాలా చాలా ఉపయోగం. తర్వాత పుట్నాల పొడిలో ప్రోటీన్. సో మనకి ఇందులో ఈ ఎంటైర్ డిష్లో 350 క్యాలరీలు వస్తాయనుకోండి, అందులో దాదాపు 10 to 12 గ్రాముల ప్రోటీన్ కూడా వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ ఆల్సో. ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ మనం 100% నోట్ చేసుకొని రోజువారీ డైట్కి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. బాగుందండి. మునగాకు పచ్చడి కూడా సేమ్ రోజువారీ డైట్కి చాలా యూస్ఫుల్. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని ఒక నానుడు ఉంది కదా, అలాగే మునగాకు కూడా ఎంతో మంచిదండి, ఎంతో. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఫ్రీ మోషన్, కాన్స్టిపేషన్ అవ్వకుండా చూసుకోవడానికి మనము ఏ కెమికల్స్ మీద, ఏ టాబ్లెట్స్ మీద, మందు బిళ్ళల మీద డిపెండ్ అవ్వకుండా మునగాకు లాంటి వాటి మీద డిపెండ్ అవుతే చాలా చాలా బాగుంటుంది. తోటకూర, తెలగపిండి, వేపుడు. ఇప్పుడు బీపీ అండ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకోండి, ఇంకోటి అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మెటబాలిక్ డిసార్డర్ అంటూ ఉంటారు దాన్ని. సో ఈ మెటబాలిక్ డిసార్డర్ని ఆపడానికి మనం ఫస్ట్ చేయాల్సిన మార్పు మనం తినే ఆహారంలోని మార్పు. తోటకూరతో పాటు తెలగపిండి తీసుకుంటే తెలగపిండిలో పీచు పదార్థం ఎక్కువ, తోటకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ పీచు పదార్థం ఉంటుంది. సో ఇవేం చేస్తాయంటే డిఫాల్ట్ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ చాలా బాగా తగ్గిస్తుందండి. సో ఇది మనం మర్చిపోకూడదు, చాలా మంచి కాంబినేషన్ ఇది. తర్వాత శనగపప్పు కూడా ఉంది ఇందులో, శనగపప్పు అండ్ ఆనియన్. సో శనగపప్పులో ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. అగైన్ ఇట్స్ అ కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ డిష్. కొబ్బరి కజ్జికాయ నాకు చాలా నచ్చిందండి. బెల్లము, కొబ్బరి అనేది మనకు మన స్వీట్ టేస్ట్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. అదే విధంగా కొబ్బరిలో ఉన్న ఔషధ గుణాలు మన హార్మోన్ లెవెల్స్ని సరిగ్గా సక్రంగా పనిచేసేలా చూస్తుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం మైదా ఒకటే. సో మైదా బదులుగా గోధుమ పిండి అండ్ బాంబే రవ్వ. బాంబే రవ్వ పర్వాలేదండి, కొంచెం తక్కువ క్వాంటిటీలో వాడుకోవడానికి కానీ, క్రిస్పీనెస్కి రావడానికి కానీ, బైండింగ్ ఏజెంట్ లాగా వాడుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్లీ నో ప్రాబ్లం అండి. 100% మనం ఇది ట్రై చేయొచ్చు. సో అలా గనక గోధుమ పిండితో చేసుకుంటే డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా ఒక్కొక్క కజ్జికాయలో 225 క్యాలరీస్ ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ హెల్దీ స్నాక్ ఆప్షన్. బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొత్తిమీర, పుదీనా లాంటి వాటిని మనం మార్కెట్ నుంచి తెచ్చుకుని అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా వాటిని పేపర్ కవర్లో కనుక చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఓకే రాజు గారు, ఈరోజు అన్ని వంటలు అయిపోయినాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్కటే చిన్న లోటు, మీ చేతి వంట ఒక్కటే తిన్నాను ఈ రోజు నేనైతే. సో అంటే ఈ రోజు మనకు సెలవు ఉంటుంది కాబట్టి సో నాకు ఒకే వంట చేయడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా 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 తింటానే ఉంటాను, చేస్తూనే ఉంటాను, మీరు మంచిగా తినేసేయచ్చండి. ఓకే అండి, చూసారు కదా ఈరోజు సెలబ్ స్పెషల్లో మీ చేతి వంటల్లో మా రాజుగారి గుమ్మగుమ్మల్లో మంచి మంచి వంటలు చూసారు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి, కిరాఫీనాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త కొత్త వంటలతో కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే.